Hi dear students, good morning everyone. I am Varalakshmi, lecturer in chemistry in AVR and VPR degree college. Today మనం థర్డ్ BSc chemistry సిలబస్ ఏంటో చూద్దాం. ఆ సిలబస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పేది మీరు కేర్ఫుల్గా వినండి, ఎవరు నోట్ చేయనవసరం లేదు. చెప్పేది మాత్రం శ్రద్ధగా కేర్ఫుల్గా వినండి. ఏ టాపిక్ అయితే టాపిక్, ఏ కాన్సెప్ట్ అయితే మేము కంప్లీట్ చేస్తామో చెప్పడం, ఆ కాన్సెప్ట్ మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుని, వాట్సాప్ చేసిన కాన్సెప్ట్ని బట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత వీడియో, నేను చెప్పిన వీడియో మళ్ళీ చూడండి, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాని చెప్పేటప్పుడు మీరు నోట్ చేయడం స్టార్ట్ చేస్తారనుకోండి, మీరు నోట్ చేయడంలోనే పడతారు తప్ప నేను చెప్పేది వినడం మిస్ అయిపోతారు. సో మీకు అర్థం కానట్లుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి మీరు చెప్పేటప్పుడు వినండి. తర్వాత టాపిక్ వాట్సాప్ చేసిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని చదవండి. చదివిన తర్వాత మళ్ళీ వీడియో ఒకసారి చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దెన్ మనం ఇప్పుడు మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. థర్డ్ BSc కెమిస్ట్రీ సిలబస్. ఫస్ట్ BSc, సెకండ్ BSc వీటితో కంపేర్ చేస్తే థర్డ్ BSc మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ BSc, సెకండ్ BScలో ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ 1 పేపర్సే ఉంటాయి. ఐ మీన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. రిమైనింగ్ లాంగ్వేజ్లు ఉంటాయి. కానీ థర్డ్ BScలో ఓన్లీ గ్రూప్స్ మాత్రమే ఉంటాయండి. మ్యాథ్స్ 2 పేపర్స్ ఉంటాయి, ఫిజిక్స్ 2 పేపర్స్ ఉంటాయి, సైమల్టేనియస్గా కెమిస్ట్రీ కూడా 2 పేపర్స్ ఉంటాయి. మనం థర్డ్ BScలో 5th సెమిస్టర్లోకి ఎంటర్ అయిపోతాం. 5th సెమిస్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని పేపర్ 5 అంటారు. ఈ పేపర్ 5లో పేపర్ 5ని మనం 2 కింద, అంటే 5A ఒకటి, 5B ఒకటి ఇలా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ 5A సిలబస్ ఏంటో చూద్దాం. ఈ 5A పేపర్ 5A, ఈ పేపర్ 5Aలో 3 కేటగిరీస్ ఉంటాయండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 యూనిట్స్ ఉంటాయి, యూనిట్ 1 అండ్ యూనిట్ 2. ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ 3 ఉంటుంది. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఓన్లీ 1 యూనిటే ఉంటుందండి. సో సిలబస్కి వచ్చేసప్పటికి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏముంటాయో చూద్దాం. యూనిట్ 1 కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. అండ్ యూనిట్ 2 స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. అండ్ దెన్ సెకండ్ టాపిక్ ఇన్ యూనిట్ 2 స్టెబిలిటీ ఆఫ్ metal complexes. సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో మనకి యూనిట్ 3 ఉంటుందండి. యూనిట్ 3 వచ్చేటప్పటికి నైట్రో హాలో కాంపౌండ్స్. దెన్ యూనిట్ 4లో మనకి నైట్రోజన్ కాంపౌండ్స్ ఉంటాయండి. అండ్ లాస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి ఓన్లీ 1 యూనిటే ఉంటుంది. ఆ 1 యూనిట్ థర్మోడైనమిక్స్. దట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ పేపర్ 5A. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. పేపర్ 5Aలో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 యూనిట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ యూనిట్ ఈస్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సెకండ్ యూనిట్ స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. దాంట్లో సబ్ టాపిక్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. దట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ పేపర్ 5A. దెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి 2 యూనిట్స్ ఉంటాయండి. థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి నైట్రో హాలో కాంపౌండ్స్. అండ్ ఫోర్త్ యూనిట్కి వచ్చేటప్పటికి నైట్రోజన్
compounds. Then physical chemistry. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి ఓన్లీ 1 యూనిటే వచ్చారండి. ఆ 1 యూనిట్ థర్మోడైనమిక్స్. ఇది పేపర్ 5A సిలబస్. నెక్స్ట్ పేపర్ 5B. పేపర్ 5Bలో మనకి సిమిలర్గా పేపర్ 5Aలో ఉన్నట్టుగానే 3 కేటగిరీస్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ and physical chemistry. Inorganic chemistry unit 1 వచ్చేసి reactivity of metal complexes. And organic chemistry వచ్చేటప్పటికి యూనిట్ 2 అండి. heterocyclic compounds. And then unit 3 carbohydrates. Then unit 4 కి వచ్చేటప్పటికి amino acids or amino acids and proteins. ఇంకా లాస్ట్ యూనిట్ 5 physical chemistry. పేపర్ 5B physical chemistry. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి లాస్ట్ యూనిట్ ఉంటుందండి, యూనిట్ 5. The subtopics of unit 5 are chemical kinetics. Then the second subtopic is photochemistry. This is the total syllabus of paper 5B. పేపర్ 5B కి వచ్చేటప్పటికి సేమ్ పేపర్ 5Aలో ఎలా అయితే మనకి ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ ఇలా 3 కేటగిరీస్ కింద ఉన్నాయో పేపర్ 5Bలో కూడా సేమ్ అలానే ఉంటాయి. ఇన్ఆర్గానిక్లో ఓన్లీ 1 యూనిటే ఉంది, దట్ ఈస్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి 3 యూనిట్స్ ఉంటాయండి పేపర్ 5Bలో. యూనిట్ 2 ఈస్ heterocyclic compounds. And then unit 3 is carbohydrates. Unit 4 is amino acids and proteins. Then last physical chemistry unit 5. దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి కెమికల్ కైనెటిక్స్ and then photochemistry. This is the total syllabus of paper 5A and paper 5B in 5th semester. And then now we enter into paper 5A. Unit 4 నైట్రోజన్ కాంపౌండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకున్న టాపిక్ ఏంటండి, పేపర్ 5Aలో నైట్రోజన్ కాంపౌండ్స్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో స్టూడెంట్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ పేపర్ 5Aలో నైట్రోజన్ కాంపౌండ్స్.
First of all, what is the meaning of nitrogen compounds? Nitrogen compounds means nitrogen atom or nitrogen element or nitrogen group containing compounds. అంటే మనం ఏదైనా కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపౌండ్లో కంపల్సరీ నైట్రోజన్ ఎలిమెంట్ అయినా ప్రెసెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే నైట్రోజన్ గ్రూప్ అయినా ప్రెసెంట్ అయి ఉండాలి. సచ్ కాంపౌండ్స్నే మనం నైట్రోజన్ కాంపౌండ్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ NH2 or NH2. In this, nitrogen atom is present in the manner of group, functional group. NH2 functional group is amine. NH2 functional group nu manam emantam amine. So this R is any alkyl group, any alkyl group. సో నైట్రోజన్ కాంపౌండ్స్లో మనం డిస్కస్ చేసుకునేవి ఎమీన్స్ గురించి అండి. ఎమీన్స్ అంటే మన సిలబస్లో ఉన్నవి ఎమీన్స్. ఈ ఎమీన్స్కి ఎలా వస్తాయి అంటే వాటిని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆ ఎమీన్స్ క్లాసిఫికేషన్ ఏంటి, ఆ ఎమీన్స్ ఏ ఫిజికల్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఏ కెమికల్ ప్రాపర్టీస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాటికి అదర్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అంటే బేసిక్ క్యారెక్టర్, ఎస్టిక్ క్యారెక్టర్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుంటామండి ఈ చాప్టర్లో. నైట్రోజన్ కాంపౌండ్స్లో మనం డిస్కస్ చేసుకునేవి ఎమీన్స్ గురించి అండి. నైట్రోజన్ కాంపౌండ్స్ చాలా ఉంటాయండి, అమైడ్స్, ఎమీన్స్ ఇవన్నీ కూడా నైట్రోజన్ కాంపౌండ్సే, కానీ మనకి సిలబస్లో ఇచ్చింది మాత్రం ఓన్లీ ఎమీన్స్. The general formula of amines are RNH2. In this, R is any alkyl group like CH3 and C2H5. CH3 and C2H5. CH3 means methyl. C2H5 means ethyl. So finally the general formula of amines are RNH2. Here R is any alkyl group. And next nomenclature of amines. Nomenclature of amines. జనరల్గా మనం ఏదైనా కాంపౌండ్కి, ఒక కెమికల్ కాంపౌండ్కి నేము 2 వేస్లో రిప్రజెంటేషన్ చేస్తామండి. కామన్ నేము చెప్తాము, ఐయుపాక్ నేమ్ కూడా చెప్తాం. ఒక కాంపౌండ్కి మనం కామన్గా నేమ్ ఇవ్వచ్చు, ఐయుపాక్ సిస్టంలో కూడా నేమ్ ఇవ్వచ్చు. సో ఎమీన్స్, ఈ ఎమీన్స్కి కామన్ నేమ్ ఎలా ఇస్తాం, ఐయుపాక్ నేమ్ ఎలా ఇస్తాం అనే విషయం ఫస్ట్ చూద్దాం. ఎమీన్స్కి కామన్ నేమ్ ఉంటుంది, ఐయుపాక్ నేమ్ కూడా ఉంటుంది. కామన్ నేమ్ వచ్చేసి కామన్ నేమ్ CN మీన్స్ కామన్ నేమ్. ఆల్కైల్ ఎమీన్, ఆల్కైల్ ఎమీన్. ఇన్ ఎమీన్స్ its common name is alkyl amines. IUPAC name, IUPAC సిస్టంలో ఎమీన్స్కి నేమ్ ఎలా ఇస్తామో చూడండి. IUPAC సిస్టంలో ఆల్కేన్ ఎమీన్స్, ఆల్కేన్ ఎమీన్స్, ఆల్కేన్ ఎమీన్స్. సో ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుని దానికి కామన్ నేము, ఐయుపాక్ నేము ఎలా ఇస్తారో చూద్దాం. సింపుల్ కాంపౌండ్ ఒక దాన్ని తీసుకుందాం. సింపుల్ కాంపౌండ్ CH3 and H2.
CH3NH2. General formula RNH2. Here R is replaced to methyl group. ఇప్పుడు ఈ CH3NH2కి నేమ్ మనం కామన్ నేమ్ ఇవ్వచ్చు, ఐయుపాక్ నేమ్ కూడా ఇవ్వచ్చు. కామన్ నేమ్లో ఆల్కైల్ ఎమీన్స్ అన్నాం. సో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి ఎవరండి? మెథైల్. మెథైల్ ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది? ఎమీన్. సో దిస్ ఈజ్ మెథైల్ ఎమీన్. ఇట్ ఈస్ కామన్ నేమ్. ఇది కామన్ నేమ్ అండి. సేమ్ కాంపౌండ్కి ఐయుపాక్ సిస్టంలో నేమ్ ఎలా ఇస్తారో చూద్దాం. ఐయుపాక్ సిస్టంలో నేమ్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తారన్నాము? ఆల్కేన్ ఎమీన్స్. సో ఇక్కడ ఆల్కేన్ వచ్చేసి మీథేన్. మీథేన్ ప్లస్ ఏమంటాం? ఎమీన్. సో మీథేన్ ప్లస్ ఎమీన్ రెండు జాయిన్ చేయండి. ఏ ఏమవుతుందమ్మా? మిథనమైన్. కాంపౌండ్కి CH3NH2 కాంపౌండ్కి ఐయుపాక్ నేమ్ వచ్చేసి మిథనమైన్. కామన్ నేమ్ వచ్చేసి మెథైల్ ఎమీన్. ఇలా మనం ఎమీన్స్ వాటికి నేమింగ్ కూడా ఇచ్చుకుంటాం. దాన్ని నామింక్లేచర్ ఆఫ్ ఎమీన్స్ అంటాం. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. C2H5NH2. C2H5NH2. This is, first of all, this is amine. ఎలా చెప్పగలుగుతున్నామండి? దీంట్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంది? NH2 ఉంది. NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఎమీన్ అంటాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ ఎమీన్. దీనికి ఫ్రెండ్ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందండి. ఈ ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి ఎథైల్. ఇప్పుడు ఈ కాంపౌండ్కి మనం కామన్ నేమ్ చెప్పాలి, ఐయుపాక్ నేమ్ కూడా చెప్పాలి. కామన్ నేమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటండి సిస్టమ్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? ఆల్కైల్ ఎమీన్ అంటాం. అంటే ఫస్ట్ ఆల్కైల్ నేమ్ రిప్రజెంటేషన్ చేసి నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఏంటో రాయడం అంతే. సో ఇక్కడున్న ఆల్కైల్ గ్రూపు ఇథైల్. ఇథైల్. ఇంకా ఎండింగ్లో ఏమని రాస్తామండి? ఫంక్షనల్ గ్రూప్. ఎవరది? ఎమీన్. సో ఈ కాంపౌండ్కి కామన్ నేమ్ వచ్చేసి ఇథైల్ ఎమీన్. నెక్స్ట్ ఐయుపాక్ నేమ్ చూద్దాం. ఐయుపాక్ నేమ్లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం? ఆల్కేన్ ఎమీన్ అంటాం. ఆల్కేన్ ఎమీన్. సో ఇక్కడున్న ఆల్కేన్ ఏంటో చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆల్కేను ఈథేన్. సో ఈథేన్ ప్లస్ ఎమీన్ అండ్ జాయిన్ చేయండి. ఈథేన్ ప్లస్ ఎమీన్ ఎథనమైన్. Ethanamine. So this is the nomenclature of amines. Amines general formula RNH2. RNH2. దాంట్లో NH2 వచ్చేసి functional group amine or any alkyl group like CH3, C2H5, C3H7 అంటే methyl, ethyl, ప్రొపైల్, బ్యూటైల్ ఇలా ఏ ఆల్కైల్ గ్రూప్ అయినా తీసుకోవచ్చండి. వీటికి 2 వేస్లో మనం నేమింగ్ ఇవ్వడం జరిగింది. కామన్ నేమ్లోని కామన్ సిస్టంలోని ఇచ్చాము. ఐయుపాక్ సిస్టంలో కూడా నేమ్ ఎలా ఉంటుందో చూసాం. కామన్ సిస్టంలో నేమ్ని ఎలా రిప్రజెంటేషన్ చేసాం? ఆల్కైల్ ఎమీన్. ఐయుపాక్ సిస్టంలో అయితే ఆల్కేన్ ఎమీన్. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నామండి. ఫస్ట్ CH3NH2. CH3NH2కి కామన్ నేమ్ ఇచ్చాం, ఐయుపాక్ నేమ్ కూడా ఇచ్చాం. కామన్ నేమ్ వచ్చేసి మెథైల్ ఎమీన్ అండ్ ఐయుపాక్ నేమ్ వచ్చేసి మెథనమైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ C2H5NH2. దీని కామన్ నేమ్ ethyl amine అండ్ IUPAC నేమ్ ethane amine అంటే ethanamine. మనం జాయిన్ చేసేస్తే ethanamine. దిస్ ఈజ్ nomenclature of amines. And next classification of amines. Classification of amines. ఎమిన్స్ అనేవి మనకి అమోనియా డెరివేటివ్స్ అండి. ఎమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? అమోనియా నుంచి వస్తాయి. అందుకే మనం ఎమిన్స్ని ఇట్ ఈస్ ద డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా అంటాం. సో అమోనియా తీసుకోండి. అమ్మోనియా ఫార్ములా NH3. సో దిస్ ఈజ్ అమ్మోనియా. ఈ అమోనియాని ఎనీ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయండి. ప్లస్ RX. దిస్ ఈజ్ ఆల్కైల్ halide. సో అమోనియా తీసుకున్నాం, దాన్ని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ హాలైడ్ డిసోసియేట్ అవుతుందండి. ఎలా డిసోసియేట్ అవుతుందంటే R+X- అంటే R+X నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అయినాయి. సో X నెగిటివ్, R ఏమో పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ అమోనియాలో నైట్రోజన్కి అటాచ్ అయ్యి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఫర్ ది కన్వీనియన్స్ మన వీలు కోసం మనం దీన్ని NH2H ఇలా నోట్ చేశాను ఫర్ ది కన్వీనియన్స్. సో నైట్రోజన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ మైగ్రేట్ అయినాయి. మైగ్రేట్ అయితే నైట్రోజన్కి ఛార్జ్ నెగిటివ్, హైడ్రోజన్కి ఛార్జ్ పాజిటివ్. సో ఈ పాజిటివ్ హైడ్రోజన్ అట్రాక్ట్స్ X నెగిటివ్. సో మనకు బయటకు వచ్చేది HX. నెక్స్ట్ ఈ నెగిటివ్ నైట్రోజన్ అట్రాక్ట్స్ పాజిటివ్ ఆల్కైల్ గ్రూప్. సో మనకి NH2 ఎమీన్ వచ్చిందండి. సో దిస్ ఈజ్ ఎమీన్. అంటే మనకి ఎమీన్ ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందండి? దేని నుంచి ఫామ్ అయింది? అమోనియా నుంచి ఫామ్ అయింది. అమోనియాని మనం ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేసాం. అలా ట్రీట్ చేసినప్పుడు మనకి ఎవరు వచ్చారు? ఎమీన్ వచ్చింది. సో అందుకే మనం ఎమీన్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా అని అన్నామండి. ఈ రియాక్షన్ ఎక్కడితో స్టాప్ అవుదండి. నెక్స్ట్ అలా ఫామ్ అయిన ఎమీన్ తీసుకోండి. అలా ఫామ్ అయినటువంటి ఎమీన్ తీసుకోండి. సో RNH2 అలా ఫామ్ అయిన ఎమీన్ తీసుకుంటే RNH2. దీన్ని ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేయండి. ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేస్తే ఇట్స్ డిసోసియేట్స్ R+X-. సో ఫర్ ది కన్వీనియన్స్ మన వీళ్ళ కోసం ఈ 2 హైడ్రోజన్స్ని నేను ఇలా నోట్ చేస్తున్నాను. ఇలా నోట్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు.
ఆర్ NH2. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నైట్రోజన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే నైట్రోజన్కి నెగిటివ్, హైడ్రోజన్కి పాజిటివ్. హైడ్రోజన్ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్ అట్రాక్ట్స్ X-. సో బయటకు వచ్చేది మనకి -HX. రిమైనింగ్ చూడండి, ఆర్ NH నెగిటివ్. ఈ NH నెగిటివ్ దగ్గరికి పాజిటివ్లీ చార్జ్డ్ ఆర్ ప్లస్ సెల్ యాడ్ అవుతుంది. సో అలా యాడ్ అయితే మనకి బయటకు వచ్చేది RNHR. దిస్ ఈజ్ ఆల్సో ఎమీన్. ఇది కూడా ఎమీనేనండి. నెక్స్ట్ ఇలా ఫామ్ అయిన ఎమీన్ని ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ మనం ఒక అమోనియా తీసుకున్నాం. అమోనియాని ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ డిసోసియేట్ అయిపోయింది. ఫస్ట్ డిసోసియేట్ అయిపోయి అమోనియాలో ఉండే హైడ్రోజన్ ఆటమ్ని అట్రాక్ట్ చేసుకుని మనకు దేన్ని ఫామ్ చేసింది? ఎమీన్ ఫామ్ చేసింది. ఈ ఎమీను ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్తో రియాక్ట్ అయింది. రియాక్ట్ అయితే సేమ్ మెకానిజం పైన ఎలా జరిగిందో సేమ్ అదే మెకానిజం ఫాలో అయ్యి ఇంకొక ఎమీన్ వచ్చింది. ఈ వచ్చిన ఎమీన్ని ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేద్దాం. అంటే రియాక్షన్ స్టాప్ అవ్వట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుందన్నమాట అలా. సో RNRH. దీన్ని ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్ RX. ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ డిసోసియేట్స్ R ప్లస్ X మైనస్. నైట్రోజన్కి హైడ్రోజన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ నైట్రోజన్ మూవ్ అవుతాయండి. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ. అంటే హైడ్రోజన్ నైట్రోజన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ హైగా ఉంటుంది. అందుకని హైడ్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎవరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు? నైట్రోజన్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా చేసుకోవడం వల్ల ఈ నైట్రోజన్కి నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ పాజిటివ్కి ఎవరు కావాలి? నెగిటివ్లీ ఛార్జ్డ్ X-. ఈ నెగిటివ్కి ఎవరు కావాలి? పాజిటివ్లీ ఛార్జ్డ్ R+. సో మనకి ఇప్పుడు వచ్చేది బయటికి HX. ఇంకా రిమైనింగ్ కాంపౌండ్ చూద్దాం. రిమైనింగ్ కాంపౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి RNR. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఎమీన్. ఇప్పుడు దీన్ని ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్తో ట్రీట్ చేద్దాం. ట్రీట్ చేస్తే RNR. ట్రీట్ చేయండి ఎనదర్ మోల్ ఆల్కైల్ హాలైడ్. సో RX. డిసోసియేషన్ జరిగి ఆర్కి పాజిటివ్ ఛార్జ్, ఎక్స్కి నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఎలిమినేట్ అవ్వడానికి హైడ్రోజన్స్ అవైలబుల్గా లేవండి. కానీ మనందరికీ ఒక విషయం తెలుసు, ఏంటంటే అది నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఏముంటాయి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ హైగా ఉన్నాయి అంటే ఏ ఛార్జ్ హైగా ఉన్నట్టు? నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనకి ఏ ఛార్జ్ హైగా ఉన్నట్టు? నెగిటివ్. ఈ నెగిటివ్ దగ్గరికి ఎవరు వస్తారు? పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆల్కైల్ గ్రూప్. సో అలా అట్రాక్ట్ అయిపోయి మనకి RNకి వ్యాలెన్సీ 3 అంటే నైట్రోజను 3 ఆటమ్స్తో మాత్రమే కంబైన్ అవ్వగలదు. కానీ ఇక్కడ ఎన్ని ఆటమ్స్ వచ్చేసాయి? 1 2 3 4. అంటే దాని వ్యాలెన్సీ ఎక్కువైపోయింది, హై అయిపోయింది.
సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఈ ఎక్స్ మైనస్ కూడా ఇక్కడికే వచ్చి యాడ్ అవుతుందండి, ఎందుకంటే దానికి బయటికి రిమూవ్ అయిపోవడానికి అవైలబుల్గా హైడ్రోజన్ ఆటమ్స్ లేవండి, లేకపోవడం వల్ల అది అక్కడే ఉంటుంది. సో సేమ్ కాంపౌండ్లో అంటే ఒకే కాంపౌండ్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉన్నాయనుకోండి, దాన్ని మనం సాల్ట్ అంటాం. ఏమంటాం? సాల్ట్. సో దిస్ ఈజ్ సాల్ట్. దీంట్లో ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి? 4. 1 2 3 4 ఉన్నాయి కాబట్టి క్వాటర్నరీ. దిస్ ఈజ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్. దిస్ ఈజ్ క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ కాంపౌండ్లో పాజిటివ్ నెగిటివ్ రెండు ప్రెసెంట్ అయితే మాత్రం దాన్ని మనం సాల్ట్ అనాలి. సో ఇలా ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకున్నాం, ఆ కాంపౌండ్ అమ్మోనియా తీసుకున్నాం. అమ్మోనియాని ఎందుకు తీసుకున్నారు మేడం గారు, ఇంకేమైనా తీసుకోకూడదని మనకు డౌట్ రావచ్చు. అమ్మోనియాని ఎందుకు తీసుకున్నాం అంటే ఎమీన్స్ అనేవి డెరివేటివ్స్ ఆఫ్